హలో ఎవ్రీవన్, నేను మైండ్ కేర్ నెల్లూరు నుండి ఆటిజం అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద నేను చాలా డిఫరెంట్ కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు ద 3 levels ఆఫ్ ఆటిజం. సో లెవెల్ 1 నీడ్స్ సపోర్ట్. సో ఇందులో సోషల్ క్యూస్, రొటీన్ వర్క్స్, ప్రిఫరెన్సెస్, డిస్లైక్ ఛాలెంజెస్ ఆర్ చేంజెస్, మార్పుని అంగీకరించడానికి కష్టపడడం, ఏదైనా సోషల్ అకేషన్స్ లో క్యూస్ ఇస్తే తప్ప వాటి జాగ్రత్తలు తీసుకోలేకపోవటం, చేసిన వాటిని చేయడానికి ఇష్టపడడం, ఈజీగా అలసిపోవటం, ఇటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి కోచింగ్, కోపింగ్ టూల్స్ అనేటువంటివి చాలా వరకు వస్తాయి. లెవెల్ 2 నీడ్ మోర్ సపోర్ట్. ఇక్కడ ఛాలెంజెస్, ఇంట్రెస్ట్, ట్రాన్సిషన్. అంటే ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ గా ఒకే దాని మీద ఉంటుంది. ఛాలెంజెస్ అనేటువంటి మార్పుని అంత సులభంగా అంగీకరించరు. సో కోపప్ అనేటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి వారికి స్కూల్ వర్క్ గాని, రిహాబిలిటేషన్, అకామిడేషన్ గాని అవసరం అవుతుంది. ఇక లెవెల్ 3లో డైలీ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ రొటీన్ వర్క్స్ కి స్టిక్ ఆన్ అవుతారు. కొత్త పనులు నేర్చుకోవడానికి ఆసక్తి అనేటువంటిది చూపించరు. అలాగే వీళ్ళకి ఏదైనా సడన్ చేంజెస్ వస్తాయి గనక వాటిని యాక్సెప్ట్ చేయలేరు. ఈజీగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. సో వీళ్ళకి 1-to-1 హెల్ప్ అనేటువంటిది అవసరం అవుతూ ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ కూడా మైల్డ్ లెవెల్లోను, 1 or 2 words లెవెల్స్ లోనూ ఉంటుంది. సెంటెన్స్ ఫార్మేషన్ అనేటువంటిది ఉండదు. అందువల్ల వీళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ టూల్స్ కూడా చాలా వరకు అవసరం అవుతాయి. అలానే కోపింగ్ టూల్స్ కూడా అవసరం అవుతాయి. మరింత సమాచారం కోసం మైండ్ కేర్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ.